విదేశాలలో నివసిస్తున్న తన ముగ్గురు పిల్లలు అకస్మాత్తుగా భారతదేశంలో సెలవులకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారని, అది కూడా కలిసి వస్తున్నారు అని విన్నప్పటి నుండి అఖిల చేతులు మరియు కాళ్ళు వణుకుతున్నాయి. ఆమెకు ఆమె పెద్ద కొడుకు ఉదయ్ నుండి ఫోన్ వచ్చింది. అమ్మా, మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. మేమందరం 2 రోజుల తరువాత భారతదేశానికి వస్తున్నాము. మేము మీతో ఒక నెల పాటు అక్కడే ఉంటాము. ఉమేష్ ఇప్పటికే ఆస్ట్రేలియా నుండి బయలుదేరాడు. నేను రేపు ఉదయం బయలుదేరుతున్నాను. తన్వి మాతో వస్తుంది. కాబట్టి 2 రోజులలో కలుద్దాం అమ్మా. అప్పటి నుండి అఖిల తన మొబైల్ ఫోన్ని చూస్తూ తాను విన్నదంతా నిజమా లేక భ్రమనా అని ఆలోచిస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న పిల్లలు అకస్మాత్తుగా తమ తల్లి పట్ల ప్రేమతో మునిగిపోయారు. ముగ్గురు ఆమెను కలిసి చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆమె మనసులో ఎన్నో సందేహాలు తలెత్తడం ప్రారంభించాయి. మరియు ఆమె తన విలాసవంతమైన ఇంటిని చూసింది. ఆమె భర్త ఎంతో ఉత్సాహంతో దానిని నిర్మించాడు. ప్రతి గదిలోనూ టైల్స్, బాత్రూమ్ ఫిట్టింగులు మరియు గోడ రంగును అతను చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాడు. ప్రతిదీ అతని ముందు జాగ్రత్తగా చేయబడింది. ఈ ఇల్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రమే కాకుండా ఆమె భర్త భరత్ రోజువారీ శారీరక శ్రమతో కూడా నిర్మించబడింది. అందుకే అతని సొగసైన కళాత్మక నైపుణ్యం ప్రతి మూలలోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అఖిల నా జీవితంలో ఎక్కువ భాగం నా తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం రాజీ పడటానికే గడిచిపోయింది. ఇప్పుడు మనం మన ఇష్టానుసారం మన సొంత ఇల్లు నిర్మించుకొని మన కోరిక మేరకు జీవించే సమయం ఆసన్నమైంది అని అతను ఎప్పుడూ అంటుండేవాడు. అఖిల వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఇంట్లో తన తల్లి మరియు తండ్రి, తాతామామలు ఉన్నారన్నది నిజమే. మరియు ఆమె ఆడపడుచు మరియు మరిది దైవ ఆశీస్సులకు తక్కువ కాదు. రద్దీగా ఉండే పూర్వీకుల ఇంటి మధ్య ఒక చిన్న గది ఉండడం కూడా ఆమె ఒక వరంలా భావించింది. తన జీవితంలో 30 నుండి 32 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో, ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా పోషించిందో, జననాలు మరియు మరణాలు, వివాహాలు, పిల్లల జననం మరియు వారి విద్యతో ఎలా వ్యవహరించిందో ఆమెకు తెలియకుండానే గడిచిపోయింది. భరత్ ప్రభుత్వ శాఖలో ఉన్నత పదవిలో ఉన్నాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల అతని జీవితం ఇబ్బందులకు గురై ఉండవచ్చు, కానీ అది ఎప్పుడూ ఆగలేదు. భరత్కు ఒకే ఒక అభిరుచి ఉండేది. అందమైన, ఆధునికమైన, చక్కగా అమర్చబడిన ఇల్లు. కాబట్టి తన బాధ్యతల నుండి పదవీ విరమణ చేసి తల్లిదండ్రులను కోల్పోయిన వెంటనే భరత్ ఈ బంగ్లాను నిర్మించడం ప్రారంభించాడు. బ్యాంకు నుండి రుణం తీసుకుని తన పొదుపులో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టాడు. అతను తన పూర్వీకుల ఇంటిని తన 2 సోదరులకు బదిలీ చేశాడు. 2 లేదా 3 సంవత్సరాల ఉద్యోగం మిగిలి ఉండడంతో రుణం తిరిగి చెల్లించడం గురించి అతను ఆందోళన చెందలేదు. పిల్లలందరూ ఇప్పటికే ఉద్యోగాలు మరియు కుటుంబాలతో స్థిరపడ్డారు. ఈ ఇల్లు ఒక విధంగా అఖిల మరియు భరత్ కొత్త ఇంటికి, కొత్త జీవితానికి నాంది. అన్ని బాధ్యతల నుండి విముక్తి పొంది ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఒక ప్రదేశం. మరియు ఆ పరిపక్వ వయస్సులో వారిద్దరూ ఒక సమయాన్ని మరియు ఒక అవకాశాన్ని పూర్తిగా అనుభవించారు. 3 సంవత్సరాల తరువాత భరత్ పదవీ విరమణ చేసినప్పుడు నిరాశకు గురికాకుండా తన ఖాళీ సమయాన్ని తన ఇంటిని క్రమబద్ధంగా మరియు పచ్చగా ఉంచడానికి ఉపయోగించాడు. ప్రాంగణంలోనే కాకుండా చుట్టుపక్కల ఖాళీ స్థలంలో కూడా అతను నాటిన అనేక చెట్లు మరియు మొక్కలు వికసిస్తున్నాయి. ఈ ఇంట్లో ఇంత సంతోషంగా 2 సంవత్సరాలు గడిపిన తరువాత ఒక ఉదయం మడత కుర్చీలో కూర్చుని టీ తాగుతూ వార్తాపత్రిక చదువుతున్నప్పుడు అతను శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. అయినప్పటికీ అతని ముఖంలో అపారమైన సంతృప్తి మరియు ఆనందం యొక్క నీడ తేలుతుంది. అప్పటి నుండి గత 2 సంవత్సరాలుగా ఊర్మిళ ఈ ఇంటికి మరింత అనుబంధం కలిగి ఉంది. ఆమె ఒంటరి జీవితంలో ఇప్పుడు ఇక్కడ పాతుకుపోయిన భరత్ జ్ఞాపకాలు మాత్రమే ఓదార్పునిస్తాయి.
ఉదయం టీ నుండి రాత్రి దిండు వరకు అతని ఆత్మ ఎల్లప్పుడూ సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. పదే పదే కోరడంతో ఆమె తన పిల్లలతో ఉండడానికి అమెరికా వెళ్ళింది. కానీ 3 నెలల్లోనే ఈ ఇంట్లో భరత్తో గడిపిన సన్నిహిత క్షణాల జ్ఞాపకాలు ఆమెను తిరిగి తీసుకువచ్చాయి. మరియు ఆమె భయాందోళనతో తిరిగి వచ్చింది. ఆమె హృదయంలో లోతుగా భరత్ను ఈ ఇంట్లో ఒంటరిగా వదిలేశాననే భావన ఆమెను నిరంతరం వెంటాడుతోంది. అప్పటి నుండి ఆమె ఇంటిని వదిలి ఎక్కడకు వెళ్ళలేదు. వారి పనిమనిషి తన పెద్ద కుమార్తె దివ్యని వారి వద్దే వదిలి వెళ్ళింది. ఆమె రోజంతా వారితోనే ఉండి ఇంటి పనులు చేసుకుంటుంది. ఈ ఏకాంతంలో దివ్య కాళ్ళ గజ్జెల శబ్దం మాత్రమే ఇంట్లో మృదువైన సంగీతంలాగా తేలుతుంది. హృదయ స్పందనల వంటి ఆమె కాళ్ళ గజ్జెలు భరత్ జ్ఞాపకాలు కాకుండా వేరే ఏదో ఈ ఇంటిని సజీవంగా ఉంచుతాయని ఆమెకు భరోసా ఇస్తాయి. ప్రతి క్షణం తమ చుట్టూ తమకు దగ్గరగా ఎవరో ఒకరు ఉన్నారని ఆమెకు భరోసా ఇస్తూ ఉంటాయి. అమ్మా, నీ టీ. దివ్య ఆమెకు టీ కప్పు ఇచ్చింది. ఆమె ఆలోచనల నుండి తేరుకుంది. గడియారం ఒక్క క్షణం ఆగిపోవచ్చు లేదా తప్పు సమయం చూపించవచ్చు. కానీ దివ్య సమయానికి టీ అందించడం ఎప్పుడూ మర్చిపోలేదు. 3 సంవత్సరాల ప్రేమ ఆమెకు అఖిలను అమ్మా అని పిలవడానికి హక్కును సంపాదించి పెట్టింది. అఖిల కూడా తన ఆలోచనలను, జ్ఞాపకాలను చాలా వరకు ఆమెతో పంచుకుంటుంది. కొన్నిసార్లు దివ్య తన తన్వి కాదని ఆమె మర్చిపోయేది. నిజం చెప్పాలంటే తన్వికి నిజంగా తన దగ్గరికి వచ్చే సమయం ఎప్పుడూ లేదు. మొదట ఆమె తన చదువులో బిజీగా ఉంది. తరువాత ఆమె వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళింది. వివాహం తరువాత మొదటి సంవత్సరం అన్ని పండగలను గొప్పగా మరియు ప్రదర్శనగా జరుపుకోవాలనే అఖిల కోరిక నెరవేరలేదు. వారి బిడ్డ పుట్టినప్పుడు ఆమె వారితో కూడా ఉండలేకపోయింది. అఖిల మరియు భరత్ 6 నెలలు ఆమెతో ఉండడానికి అమెరికా వెళ్ళారు. తన మనవడిని తన ఒడిలో పెట్టుకోవాలనే తన జీవితకాల కోరికను అఖిల కేవలం 6 నెలల్లోనే నెరవేర్చుకుంది మరియు మనశ్శాంతితో తిరిగి వచ్చింది. టీ తాగండి. ఈరోజు మీకు ఏమైంది? మీ మనస్సు ఎక్కడ ఉంది? దివ్య అడ్డుపడగానే అఖిల ఒక లోతైన శ్వాస తీసుకొని వర్తమానంలోకి తిరిగి వచ్చి టీ తాగడం ప్రారంభించింది. పిల్లలు వస్తున్నారు అనే వార్త విన్న తరువాత ఆమె ఆనందం మరియు భయం విశ్రమంతో పోరాడుతున్నట్లు దివ్యకి ఎలా చెప్పగలదు? కానీ ఆమె బిగ్గరగా ఉదయ్ అన్నయ్య ఫోన్ చేశారు. వారందరూ 1 నెల సెలవుల కోసం ఇక్కడికి వస్తున్నారు అని చెప్పింది. ఓ వావ్! నా చెల్లి, తమ్ముడు అందరూ వస్తున్నారు. అప్పుడు ఇల్లు దీపావళి లాగానే ఆనందంతో నిండిపోతుంది. దివ్య నిర్లక్ష్య ముఖం అప్పటికే మెరుపుతో వెలిగిపోయింది. ఆమె ఆనందాన్ని చూసి ఆమె తన ఆందోళనలోని ఉద్రిక్తతను క్షణికంగా మరిచిపోయింది. నేను త్వరగా ఇల్లు సర్దిస్తాను. బెడ్లకు కొత్త దుప్పట్లు వేసి దిండు కవర్లు మారుస్తాను. భూపతికి ఫోన్ చేసి 4 బాత్రూంలు శుభ్రం చేయిస్తాను. చాలా మంది వస్తున్నారు. సబ్బు, షాంపూ, లాండ్రీ డిటర్జెంట్, కిరాణా సామాను, పండ్లు, కూరగాయలు అన్నీ తీసుకురావాలి. మరియు ఆహారం. నేను ఏమి వండాలి? దివ్య అకస్మాత్తుగా చాలా బిజీగా అనిపించింది. అఖిల ఆలోచించాల్సిన విషయాలు దివ్య ఆలోచిస్తుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఆమె ఇంటి ప్రధాన మధ్యవర్తిగా ఉంది. అన్నీ ఆమెకు అప్పగించిన తరువాత అఖిల ఒక రకమైన ఉపశమనం మరియు కొంచెం విశ్రాంతి పొందింది. ఆమె జీవితమంతా ఇంటి పనుల భారంతో నిండిపోయింది. ఇప్పుడు అది దివ్య మరియు అఖిల మార్గదర్శకత్వం మరియు కొంచెం సహాయం అందించింది. కానీ ఆమె జాబితా చేసిన పనులు అఖిలను చాలా నిరాశపరిచాయి. అవును, చాలా పనులు ఉన్నాయి. ఆమె ఇప్పటివరకు వాటి గురించి ఆలోచించలేదు. నువ్వు ఇద్దరికీ భోజనం రెడీ చెయ్. మధ్యాహ్నం గదిని చక్కబెట్టి సాయంత్రం మార్కెట్కు వెళ్ళి వద్దాం. అఖిల లేచి నిలబడింది. దివ్య వారి కప్పులను తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది. అఖిల తన గది పక్కనే ఉన్న ఒక చిన్న గదిలోని అల్మారా నుండి దుప్పట్లు తీయడం ప్రారంభించింది.
ఆమె క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేస్తుంది, దుప్పట్లు మారుస్తుంది మరియు వాటిని ఉతుకుతుంది. అయినప్పటికీ పిల్లలు రాకముందే ప్రతిదీ క్రమబద్ధీకరించడం మంచిది. ఇప్పుడు దివ్య మధ్యాహ్నం దుప్పట్లు మార్చుకునే పనిలో ఉంటుంది. పైన 4 బెడ్రూములు, కింద 2 మరియు కొన్ని అదనపు సామాను నిల్వ చేయడానికి ఒక చిన్న గది ఉన్నాయి. భరత్ ఆలోచనాత్మకంగా ఇంటిని నిర్మించాడు. 3 పిల్లలు, 3 గదులు మరియు మనవరాళ్లకు 2 గదులు. దివ్య గత 3 సంవత్సరాలుగా కింద ఉన్న అతిథి గదిలో నిద్రిస్తుంది. ఇప్పుడు భరత్ నుండి ఈ ఇంట్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలను విడిపోయే సమయం వచ్చిందా? ఆమె హృదయం బాధించింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె హృదయంలో బాధ ఉప్పొంగింది. ఆమె ప్రశాంతమైన, నిర్మలమైన జీవితాన్ని చెదరగొట్టడానికి ఈ వ్యక్తులందరూ ఎందుకు వస్తున్నారు? ప్రశాంతంగా ప్రవహించే నదిలోకి ఎవరో పెద్ద రాయిని విసిరినట్లు ఉంది. జీవితంలో ఒక తల్లి సొంత బిడ్డ రాక ఆమెను కలవరపెట్టి, ఆమెను భయాందోళనకు గురిచేసే సమయం రావచ్చు. అఖిల ఈ విషయాన్ని ఈరోజు గ్రహిస్తుంది. అమ్మ, భోజనం సిద్ధంగా ఉంది. ఇప్పుడు దుప్పట్లు, మిగతావన్నీ మార్చుకుందాం, తరువాత తింటాం. దివ్య వచ్చి దగ్గర్లో నిలబడి తన చేతిలో నుండి దుప్పట్లు తీసుకొని పైకి వెళ్ళింది. అకస్మాత్తుగా ఆమె బిజీగా మారింది. అఖిల కూడా పైకి వచ్చింది. దివ్య దుప్పట్లు మార్చుతుండగా ఆమె దిండ్లకు కవర్ వేసింది. ఏదో రకంగా చేత ఆమెకు ఈరోజు ఇంటి గురించి అసౌకర్యంగా అనిపించింది. ఆమె ఛాతీలో భయం పెరిగింది. ఆమె గొంతులో ఏదో ఇరుక్కుపోయింది. ఆమె దుప్పటితో దిండ్లు కప్పుకుంటూ తడికళ్లతో ప్రతి గోడను చూసింది. ఇది భరత్ వారసత్వం. ఈ చివరి జ్ఞాపకం, ఈ జ్ఞాపకం. భోజనం తరువాత ఆమె తన గదిలో కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంది. కానీ ఆమెకు నిద్ర పట్టలేదు. ఆమె పిల్లలు చాలా సంవత్సరాల తరువాత ఇంటికి వస్తున్నారు. ఆమె సంతోషంగా ఉండాలి. కానీ బదులుగా ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది. నేను వీపు నిటారుగా చేసేలోపు దివ్య టీ తీసుకుని వచ్చేసింది. టీ తాగి రెడీ అవ్వు, ఇంకా చాలా పని ఉంది. భూపతితో బాత్రూమ్ శుభ్రం చేయించాను. ఇప్పుడు మార్కెట్ నుండి కిరాణా సామాగ్రి తెద్దాం. దివ్య మంచం పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చొని అఖిల చేతులు, కాళ్ళు చల్లబడ్డాయి. కానీ దివ్య మాత్రం ప్రతిదానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అయినప్పటికీ కిరాణా సామాగ్రి తీసుకురావాలి. 2 సభ్యులున్న చిన్న ఇంట్లో 9 మంది అదనంగా ఉండలేరు. ఆమె డ్రైవర్కు ఫోన్ చేసి దివ్యతో కలిసి మార్కెట్కు వెళ్ళింది. డ్రైవర్ భరత్ ఆఫీసులో ప్యూన్ కొడుకు. తనకు సహాయం అవసరమైనప్పుడల్లా అతనికి ఫోన్ చేస్తుంది. చాలా సంవత్సరాలుగా ఉమ్మడి కుటుంబం బాధ్యతలను సులభంగా నిర్వర్తించిన అఖిల తన సొంత పిల్లలు అకస్మాత్తుగా వచ్చారనే వార్త విని ఆశ్చర్యపోయింది. ఇల్లు కేవలం 2కే పరిమితమై చాలా సంవత్సరాలు అయ్యింది. ఆమె శరీరం కూడా అంతంత మాత్రమే సహకరిస్తుంది మరియు రేషన్ ఎలా అంచనా వేయాలో కూడా ఆమె మర్చిపోయింది. దివ్య అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఖర్చులు తన పరిమితికి మించిపోతాయని ఆమె ప్రతిక్షణం ఆందోళన చెందింది. ఆమె తరువాతి నెల చాలా మందితో ఇంటిని నడపాల్సి వచ్చింది. మరుసటి రోజు దివ్య రోజంతా బిజీగా ఉంది. లయలో మెల్లగా మ్రోగుతున్న ఆమె కాళ్ళ పట్టీలు ప్రతిక్షణం తమ స్వరాన్ని మార్చుకుంటున్నాయి. ఉదయ్ విమానం సమయానికి వచ్చింది. తన్వి కూడా తన భర్త మరియు బిడ్డతో వచ్చింది. అకస్మాత్తుగా ఇల్లు 7 వ్యక్తుల శబ్దంతో ప్రతిధ్వనించింది. పిల్లలను చూసి అఖిల తల్లి హృదయం కరిగిపోయింది. గతం యొక్క మధురమైన జ్ఞాపకాలు సజీవంగా వచ్చాయి. మనవరాళ్ళు ఆమె పాదాలను తాకినప్పుడు వారు ఉపశమనం పొందారు. సరే, విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు తమ విలువలను వదులుకోలేదు.
వారు వాటిని తరువాతి తరానికి కూడా అందించారు. దివ్య పిల్లల డిమాండ్లను శ్రద్ధగా తీరుస్తూ ఉండేది. కొన్నిసార్లు నీళ్లు, కొన్నిసార్లు టీ. ఉదయ్ పిల్లలు చిన్ని మరియు చీకు పెద్దవారై తెలివిగలవారు అయ్యారు. కానీ తన్వి బిడ్డ షాను మాత్రం పూర్తిగా అల్లరి చేసేవాడు. అతను వచ్చిన వెంటనే అతను ఇంటి మొత్తాన్ని తనిఖీ చేసి పరిస్థితిని తలకిందులు చేశాడు. కొన్ని వస్తువులు దాదాపుగా విరిగిపోయాయి. షాను పూర్తిగా అమెరికనైజ్ అయ్యాడని వారికి చాలా బాధగా అనిపించింది. అతనికి వారి సొంత భాషలో ఒక్క పదం కూడా తెలియదు. భాష అనేది హృదయాలను కలిపే చాలా బలమైన బంధం. ఇక్కడ ఆ బంధం తెగిపోయింది. తన్వి మరియు గిరి అతనితో అన్ని సమయాలలో ఇంగ్లీష్లో మాట్లాడతారు. మరుసటి రోజు ఉమేష్ ఆస్ట్రేలియా నుండి తన అమెరికన్ భార్యను తనతో పాటు తీసుకొని వచ్చాడు. చాలా సంవత్సరాలు కలిసి జీవించిన తరువాత వారు చివరికి గత సంవత్సరం చర్చిలో వివాహం చేసుకున్నారని నేను విన్నాను. కాబట్టి ఇప్పుడు ఈవాని అతని భార్య అని పిలుస్తారు. కనీసం ప్రస్తుతానికి. భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది. జీన్స్ మరియు టీ-షర్ట్ ధరించిన తన్వి మరియు పెద్ద కోడలిలా కాకుండా ఈవా చీర, నుదిటిపై బిందీ మరియు చేతులకు గాజులు ధరించి వచ్చింది. ఉమేష్ తన ఇంటి పని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాడని అఖిలకు అర్థమైంది. మరుసటి రోజు ఈవా సూట్లో వచ్చింది. మూడవ రోజు జీన్స్ మరియు టాప్లో వచ్చింది. అఖిల నిశ్శబ్దంగా విషయాలు ముందుకు సాగకూడదని పట్టుబడుతుంది. అందరూ తెచ్చిన బహుమతులను చూసి దివ్య చాలా సంతోషంగా ఉంది. లిప్స్టిక్, నెయిల్ పాలిష్, స్వెటర్లు, పెర్ఫ్యూమ్స్. ముగ్గురు ఆమెకు చాలా తెచ్చిపెట్టారు. కానీ ఏదో కారణం చేత వారు తెచ్చిన బహుమతులు వారి ఇష్టానుసారం పొందడానికి లంచాలు అని అఖిల భావించింది. ఆమె వాటిని అల్మారాలో దాచిపెట్టింది. ఆమె తన మనవరాళ్లను ఆశీర్వదించింది. కానీ ఆమె తన కొడుకులతో కూర్చున్నప్పుడల్లా వారు ఇల్లు అమ్మడం గురించి మాట్లాడడం ప్రారంభిస్తారేమో అనే భయంతో ఆమె గుండె దడదడలాడిపోయింది మరియు ఆమె ఊపిరి ఆగడం ప్రారంభించింది. మూడవ రోజు భోజనం తరువాత అఖిల విశ్రాంతి తీసుకోవడానికి సోఫాలో కూర్చుండగా ఈవా వచ్చి ఆమె పక్కన కూర్చుంది. కొన్ని సాధారణ సంభాషణల తరువాత ఆమె అకస్మాత్తుగా మీ ఇల్లు చాలా అందంగా ఉంది. నిజంగా ఇక్కడ నివసించడం ఆనందంగా ఉంది అని చెప్పింది. ఉమేష్ తండ్రి దానిని ఎంతో మక్కువతో, ఉత్సాహంతో నిర్మించాడు. అంటే నా భర్త. అతనికి పెద్ద అందమైన ఇంట్లో నివసించాలనే గొప్ప కోరిక ఉంది అని చెబుతూ అఖిల తన తప్పును గ్రహించింది. ఆమె ఇంటిని తన పిల్లలతో ఏ విధంగానూ అనుసంధానించడానికి సిద్ధంగా లేనట్లు అనిపించింది. మరుసటి రోజు పెద్ద కోడలు అదే విషయాన్ని వేరే విధంగా చెప్పింది. వంటగదిలో ఆమెకు సహాయం చేస్తూ ఆమె ఇలా అంది. అమ్మా, ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండడానికి నీకు భయంగా అనిపించడం లేదా? ఓరి దేవుడా, నేను ఇక్కడ ఉండలేను. కనీసం ఒక ఫ్లాట్లో తలుపు తెరిచిన వెంటనే ఎవరో ఒకరు కనిపిస్తారు. రోజంతా ప్రజలు నేలపైకి వస్తూ పోతూ ఉంటారు. పిల్లలు ఆడుకుంటారు. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉండాలి. మరియు మూడవ రోజు సాయంత్రం ఆవిరి కాగే టీ తాగుతూ పెద్ద కొడుకు అదే మండుతున్న మాట అన్నాడు. అఖిల ఆశ్చర్యపోయింది. అందరూ అకస్మాత్తుగా ఇల్లు పెద్దదిగా ఎందుకు భావించారు? మరియు ఒంటరిగా ఉండడం వల్ల కలిగే బాధ ఆమెను ఎందుకు బాధ పెట్టింది? నిజంగా అమ్మా, మీరు ఇంత పెద్ద ఇంటిని మరియు తోటను ఒంటరిగా ఎలా నిర్వహిస్తారు? ఇది చాలా కష్టమైన పని. అఖిలకు టీ అకస్మాత్తుగా చేదుగా అనిపించింది. ఈ వ్యక్తులు ఒక ఫ్లాట్లోకి మారాలని ప్లాన్ చేస్తున్నారా? ఒక నెలలోనే వారు ఎక్కడో ఒక చిన్న ఫ్లాట్ను కొనుగొన్నారని ఆమెకు తెలిసింది. అన్నీ జరుగుతాయి. ఇది చాలా సంవత్సరాల అలవాటు. మరి ఈ ఒంటరితనం ఎందుకు? మీ నాన్నగారి జ్ఞాపకాలు నాతో ఉన్నాయి. ఆయన నాటిన చెట్లను, మొక్కలను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు రోజు ఎప్పుడు గడిచిపోతుందో నాకు తెలియదు. దివ్య రోజంతా నాతోనే ఉంటుంది. ఆమె మాట్లాడుతూ కబుర్లు చెబుతూనే ఉంటుంది. అఖిల తన గొంతు కొంచెం కఠినంగా మారింది అని భావించింది. మరియు వారి ఒంటరితనం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భరత్ వెళ్ళిన తరువాత ఆమె ఉదయ్ ఇంటికి వెళ్ళినప్పుడు
ఆమె ఆ విదేశీ దేశంలోని పరిమితమైన ఇంట్లో చాలా భయాందోళనకు గురైంది. ఉదయ్ మరియు ఆమె కోడలు ఇద్దరూ పనికి వెళ్ళేవారు మరియు పిల్లలు పాఠశాల నుండి తిరిగి వచ్చి వారి ఫోనులను తీసుకుని తమ గదుల్లో తాళం వేసుకునేవారు. మాట్లాడడానికి మరియు తనను తాను మరల్చుకోవడానికి అక్కడ పనిమనిషి కూడా లేదు. ఆమె గుండె 5 రోజుల్లో 50 సార్లు వేగంగా కొట్టుకొని ఉండాలి. రాత్రులు కూడా ప్రశాంతంగా లేవు. ఉదయం అయినా, సాయంత్రం టీ అయినా, రాత్రి భోజనం అయినా, ఈ విశ్రాంతి సమయాల్లో ఆమె చెప్పలేని ఉద్రిక్తతతో నిండిపోయింది. ఆమె చుట్టూ చూసినా, విన్నా, చదివినా ఎక్కలేనన్ని కథలు ఆమె మనసును కాక్టస్ ముళ్ళలాగా గుచ్చాయి. బాహ్యంగా ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఆమె పిల్లల సంభాషణలను ఆసక్తితో మరియు శ్రద్ధతో వినేది. కానీ లోపల లోతుగా ఆమె తొందరగా భావించింది. వారు లేవాలని కోరుకుంది. సంభాషణ ఎప్పుడు అకస్మాత్తుగా అవాంఛనీయ మలుపు తీసుకుంటుందో ఆమెకు తెలియదు. ఒక వారం తరువాత ఉమేష్ ఈవాని భారతదేశ దృశ్యాలను చూడడానికి తీసుకెళ్ళాడు. ఈవా ఇంట్లో విసుగు చెందడం ప్రారంభించడంతో ఈవాకి భారతీయ సంస్కృతి మరియు అందాన్ని పరిచయం చేయడానికి మరియు ఆమెతో ఒంటరిగా కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని అతను కోరుకున్నాడు. అఖిల ఊపిరి పీల్చుకుంది. ఒకవైపు ఆమె కనీసం 10 లేదా 12 రోజులు ఉపశమనం పొందింది. కానీ ఆమె తలపై 2 కత్తులు వేలాడుతున్నాయి. షాను యొక్క దురహంకారం, చిన్న మరియు చీకు ఇప్పటికే బాగానే మరియు క్రమశిక్షణతో ఉన్నారు. కానీ షాను చాలా వికృతమైన ఎద్దు. తన్వీతో ఎక్కువగా మాట్లాడటం ద్వారా ఆమె బాధపడటం అఖిలకు ఇష్టం లేదు. కానీ ఆమె రోజంతా అతనిపై నిఘా ఉంచవలసి వచ్చింది. అతను తోటలోని అనేక చెట్లను నరికి, మొగ్గలు మరియు పువ్వులను నలిపి విసిరివేశాడు. అఖిలకు అలాంటి దురహంకారం అలవాటు లేదు. ఆమె సొంత పిల్లలు ఎప్పుడూ ఇంత అల్లరిగా మరియు అనాగరికంగా ఉండలేదు మరియు ఆమె ఇంట్లో చిన్న పిల్లలను సంవత్సరాలుగా అలవాటు చేసుకోలేదు. కాబట్టి కొన్నిసార్లు ఆమె చాలా చిరాకు పడేది. వారి సెలవులు ఎప్పుడు ముగుస్తాయో మరియు వారు ఎప్పుడు తిరిగి వెళ్తారో అని ఆలోచిస్తూ ఉండేది. నిశ్శబ్దమైన ఏకాంత జీవితానికి అలవాటు పడిన ఆమె శరీరం మరియు మనస్సు రెండూ అలసిపోవడం ప్రారంభించాయి. ప్రతి సాయంత్రం ఒక యాత్రను ప్లాన్ చేశారు. కొన్నిసార్లు సరస్సులో పడవ ప్రయాణం, కొన్నిసార్లు వన్ విహార్, కొన్నిసార్లు ఆంథ్రోపోలాజికల్ మ్యూజియం, కొన్నిసార్లు బిర్లా ఆలయానికి. సంవత్సరాలు ఇల్లు వదిలి వెళ్ళిన తరువాత అఖిల కూడా పూర్తిగా రిలాక్స్గా మరియు అన్ని భయాల నుండి విముక్తి పొందింది. దివ్య బయట ఉన్నప్పుడు పక్షిలా కిలకిలలాడుతూ ఉండేది. రోజులు ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి. పిల్లలు అకస్మాత్తుగా సీరియస్గా మారి ఆమెను అమ్మా అని పిలిస్తే లేదా వారితో అమెరికాలో స్థిరపడమని అడిగితే ఆమె మరింత జాగ్రత్తగా ఉండేది. చివరగా ఆమె నిర్మొహమాటంగా, నా అవయవాలు పనిచేసేంత వరకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నాకు ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి? మీ తండ్రి జ్ఞాపకాలతో, ఆయన చివరి జ్ఞాపకాలతో ఈ చివరి రోజులను ఇక్కడ గడపనివ్వండి అని చెప్పింది. వాళ్ళు ఇంకా బిజీగా తయారయ్యారు. ముగ్గురు ఇష్టమైన ఆహారం కోసం అభ్యర్థన, కొన్నిసార్లు మార్కెట్, అతనికి ఇష్టమైన కొన్ని స్వీట్సు, కొన్నిసార్లు చాట్, కొన్నిసార్లు పానీపూరి, దహీవడలు, కొన్నిసార్లు మరేదైనా. అమెరికాలో అందుబాటులో లేని లేదా వారి బిజీ షెడ్యూల్ కారణంగా తయారు చేయలేని వస్తువులను మార్కెట్ నుండి కొనుగోలు చేసేవారు లేదా అఖిల మరియు దివ్య తయారు చేసేవారు. గత 8 రోజులుగా మినరల్ వాటర్ ఉపయోగించి పానీపూరీని ప్రతిరోజు తయారు చేసేవారు. గత 3 రోజులుగా అఖిలకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు. పిల్లలకు తన చేతులతో వండిన పూర్తి భోజనం పెట్టాలనే కోరిక మరియు వారికి తోడుగా ఉండడానికి ఏదైనా ఇవ్వాలనే కోరిక. మరోవైపు ఆమె హృదయం కూడా పిల్లల పట్ల ప్రేమతో పొంగిపోయింది. ఆమె ఎప్పుడైనా తన చేతులతో ఏదైనా వండగలదా మరియు ఈ ఇంట్లో వారికి తినిపించగలదా అని ఆమెకు తెలియదు.
తదుపరిసారి వారు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆమె జీవితకాలంలో లేదా ఆమె మరణం తరువాత అంత్యక్రియలు నిర్వహించడానికి వస్తారు. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మరియు ఆమె మనస్సులో ఉపశమనం కూడా వెల్లివిరిసింది. అలసిపోయిన తన శరీరాన్ని, మనసును ఏకాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని ఆపి అందరినీ పంపించాలని ఆమెకు అనిపించింది. రెండు భావోద్వేగాలు ఆమెని సమాన శక్తితో ముంచెత్తాయి. ఇప్పుడు షాను చేసిన అల్లరి ఆమెకి పెద్దగా బాధ కలిగించలేదు. ఈ పిల్లవాడు ఎప్పుడు తిరిగి వచ్చి గందరగోళం సృష్టిస్తాడు? అతను కోరుకున్నంత అల్లర్లు చేయనివ్వండి. విదేశాలకు వెళ్ళిన తరువాత అతను అదే కృత్రిమ మర్యాదలకు కట్టుబడి ఉండాలి. కొన్ని రోజుల తరువాత ఉమేష్ ఉదయం బయలుదేరాడు. సాయంత్రం తన్వి మరియు ఉదయ్ అతని వెంట వెళ్ళాడు. ఆమె తన శక్తి మేరకు అందరికీ బహుమతులు కొని ఇచ్చింది. వారికి ఏదైనా ఇవ్వడానికి ఆమెకు మళ్ళీ అవకాశం వస్తుందో లేదో ఆమెకి తెలియదు. 5 గంటలకు టాక్సీ బయలుదేరినప్పుడు ఆమె కన్నీటి కళ్ళతో మరియు బరువైన హృదయంతో తిరిగి వచ్చింది. నెల రోజుల హడావిడి, ఉత్సాహం, హడావిడి అన్నీ ఒక్క క్షణంలో ఒక కలలా అనిపించాయి. కొద్ది క్షణాల క్రితం అక్కడ చాలామంది ఉన్నారని ఇంట్లోని గందరగోళం మాత్రమే సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు ఆమె రేపు అన్నీ చక్కబెడుతుంది. ఆమె డ్రాయింగ్ రూంలో సోఫాలో పడుకుంది. నెల రోజుల అలసట అకస్మాత్తుగా ఆమె శరీరాన్ని ఆవరించిపోయింది. కానీ ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. నెల రోజులుగా ఆమెను వేధిస్తున్న భయం నిరాధారమైనది. పిల్లలు ఇల్లు అమ్మే విషయం చెప్పలేదు. బహుశా వారు నిజంగా ఆమెను కలవడానికి, ఆమెతో ఉండడానికి, వారి పాత జ్ఞాపకాలను, వారి పాత జీవితాన్ని తిరిగి అనుభవించడానికి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఆమె మనస్సు నుండి ఒక భారీ భారం తొలగిపోయినట్లు అనిపించింది. మరియు అది ఈ కల తేలికగా అనిపించింది. భయానికి బదులుగా తన సొంత పిల్లలను అనుమానించినందుకు అపరాధ భావన అలాగే ఉండిపోయింది. ఆమె సందేహించకపోతే ఆమె వారితో మరింత సంతోషకరమైన జీవితాన్ని గడపగలిగేది. కానీ అది ఆమె తప్పు కాదు. ఏమి జరగాలో అది జరిగింది. ఈ చలిలో ఆమె వారు తెచ్చిన స్వెటర్లు మరియు కార్డిగాన్లను ధరించి వారి ఆప్యాయత యొక్క వెచ్చదనాన్ని స్వీకరించింది మరియు ఆమె చాలా నిద్రపోతున్నట్లు అనిపించింది. ఆమె సోఫాలో పడుకుంది. నిద్రలో దివ్య పనిలో బిజీగా ఉండగా, టీ కప్పులు మరియు ప్లేట్లు తీసుకుంటుండగా ఆమె కాళ్ళ గజ్జెల గణగణ శబ్దం ఆమెకు వినిపించింది. నిద్రపోతున్న కళ్ళతో ఎదురుగా ఉన్న గోడపై ఉన్న చిత్రంలో భరత్ నవ్వుతూ ఉండడం ఆమె చూసింది మరియు ఇంట్లో జీవిత లయ మరోసారి దివ్య కాళ్ళ గజ్జెల మృదువైన జింగిల్లాగా భరోసా మరియు ఓదార్పునిచ్చింది. ఆమె జీవించి ఉన్నంతకాలం ఈ మధురమైన సంగీతం ఎప్పటికీ కొనసాగాలి. ఆమె జీవితంలో మొదటి భాగంలో ఆమె కుటుంబం ఎంత పెద్దదైనా, ఇప్పుడు రెండవ భాగంలో దివ్య నిజంగా ఆమె కుటుంబం. నవ్వుతూ ఆమె దివ్యని టీ చేయమని అడిగింది. నేను వెంటనే తెస్తాను అమ్మా. మరియు ఒక చప్పుడుతో ఆమె నా ముందు కనిపించింది. ఆమె చేతిలో 2 కప్పులు ఉన్నాయి. ఈ కథ మీకు ఇంతవరకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని చూడడానికి మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.